దేవరా సినిమాని చూసి బయటకు వస్తున్నారు చిరంజీవి. నా కొడుకు తారక్ చరిత్రలో నిలిచిపోయే సినిమా తీశాడు, చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ని తన కొడుకుగా భావిస్తారు, పెద్ద కొడుకుగా మన మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ దేవరాలో పర్ఫార్మెన్స్ చూసి మెస్మరైజ్ అయిపోయారట. నిజంగా అసలు ఈ రేంజ్ లో ఉంటుందని నేనైతే ఊహించనేలేదు. ఎందుకంటే కొరటాల సినిమాకి సంబంధించిన స్క్రీన్ ప్లే ఒక రకంగా ఉంటుంది, అవుట్పుట్ ఇంకో రకంగా వస్తుంది. అందుకే ఫస్ట్ నుంచి చాలా టెన్షన్ గా ఉన్నా, కానీ ఎన్టీఆర్ ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తున్నారు. నిజంగా పాన్ ఇండియా రేంజ్ లో అర్ధరాత్రి 1 గంట షో నుంచి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యూఎస్ నుంచి కూడా నాకు చాలా మంది చెప్తున్నారు, ఎన్టీఆర్ ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు అసలు ఎక్కడా సైతం గ్యాప్ లేకుండా అదరగొట్టేశారు. ముఖ్యంగా సినిమాని చూసిన వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారని, ఇది చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తున్నారు. సో అన్ని చోట్ల నుంచి ఎంతో పాజిటివ్ రావడం, ముఖ్యంగా మొత్తానికి ఎన్టీఆర్ఏ హైలైట్ అని చెప్పడం, ఎంట్రీ సీన్ అయితే ఫ్యాన్స్ బట్టలు దించుకునేలా ఉందని, కొరటాల నుంచి అసలు ఇలాంటిదైతే ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నారు. అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ అని. అనిరుద్ధ్ పాటలు విని ఏదో అనుకుంటే అసలు సినిమాలో బ్యాక్గ్రౌండ్ అయితే మనకి విశ్వరూపం చూపించారని చెప్పొచ్చు. స్టోరీకి కాస్త తెలిసిందాలా కనిపించిన కొరటాల ట్రీట్మెంట్ అయితే అదిరిపోయిందని, షార్ట్ ఫైటింగ్ సీన్ మరో 3 గంటల సందర్భంలో మరి సినిమా విజువల్స్ ని మరింతగా ఎనర్జెటిక్ గా పెంచేశాయి అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. సో మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన దాని ప్రకారం అభిమానులు కూడా ఈ సినిమా కోసం మళ్లీ వెళ్లాలనిపించేలా ఉందంటూ చెప్పడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.